విజయనగరం జిల్లా వాసులు జనసేనాని వైపు చూస్తున్నారు. ప్రభుత్వాలు మారుతున్నా తమ తలరాతలు మారకపోవడంపై ప్రశ్నించేందుకు రెడీ అవుతున్నారు. విజయనగరం జిల్లా వెనుకబడిన ప్రాంతం కాదు, వెనక్కు నెట్టివేయబడ్డ జిల్లా అంటూ గలమెత్తిన జనసేనాని వైపు ఆశగా ఎదురుచూస్తున్నారు. పవన్ కళ్యాణ్ పర్యటనతోనైనా తమ సమస్యలకు మోక్షం కలుగుతుందేమోనని భావిస్తున్నారు. ఉత్తరాంధ్ర నుంచి పోరాట యాత్ర చేపట్టిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ శ్రీకాకుళం జిల్లా టూర్ను పూర్తి చేసుకుని విజయనగరం జిల్లాలోకి అడుగుపెట్టారు. దాంతో విజయనగర సమస్యలపై జన సైనికులు దృష్టి పెట్టారు. విజయనగరం జిల్లాను దశాబ్ద కాలంగా వెనుకబాటుతనం వెక్కిరిస్తూనే ఉంది. విద్యల నగరంగా, కళలకు కాణాచిగా పేరుగాంచిన నేటికి వెనుకబాటుతనంలోనే మగ్గిపోతోంది. పుష్కలంగా జలవనరులు ఉన్నా, అధిక వర్షపాతం ఉన్నా కూడా వాటిని వినియోగించుకోవడంలో విఫలమవుతోంది. గోస్తని, చంపావతి, నాగావళి, గోముఖి, సువర్ణముఖి, వేగావతి వంటి నదులు ఉన్నప్పటికీ సరియైన ప్రాజెక్టులు లేక రైతాంగం అవస్థలు పడుతోంది. సిరులు పండే భూములున్న సాగునీరు లేక దిక్కుతోచని స్థితిలో రైతులు కొట్టుమిట్టాడుతున్నారు. దాంతో రైతులు పొట్ట చేత పట్టుకుని కూలీలుగా వలస వెళ్తున్నారు. విజయనగరం జిల్లాలో ప్రధాన ప్రాజెక్టుల్లో ఒకటి తోటపల్లి, మరొకటి తాటిపూడి. 1,60,000 ఎకరాలకు నీరు అందించాలన్న లక్ష్యంతో చేపట్టిన తోటపల్లి ప్రాజెక్టు నేటికి పూర్తికాక చివరి ఆయకట్టుకు నీరు అందటం లేదు. ఇక తాటిపూడి ప్రాజెక్టు అయితే విజయనగరం కంటే విశాఖ జిల్లాకి ఎక్కువగా ఉపయోగపడుతోంది. ఇక ఒడిశాతో వివాదం కారణంగా జంజావతి ప్రాజెక్టు నిలిచిపోగా తాటిపూడి నీరు సైతం విజయనగర వాసులకు దక్కకుండా పక్కదారి పడుతోంది. దాంతో విజయనగర రైతాంగం తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటోంది. కళ్లెదుటే ఇంత అన్యాయం జరుగుతున్నా పట్టించుకున్న నాథుడే కనిపించడం లేదు. ఇక తారకరామ తీర్థసాగర్ ప్రాజెక్టు చేపట్టి 10 ఏళ్లవుతున్నా కూడా నేటికి అతి గతి లేదు. అయితే జనసేనాని విజయనగరం జిల్లా పర్యటనను దృష్టిలో పెట్టుకుని పెండింగ్ ప్రాజెక్టుల వివరాలు, రైతాంగం కష్టాలు, ప్రజా సమస్యలను సేకరిస్తున్నారు జన సైనికులు. ఇక విజయనగరం జిల్లా విద్యారంగంలో ముందున్న యువత నిరుద్యోగంతో కొట్టుమిట్టాడుతోంది. పరిశ్రమలు లేక ఉపాధి దొరక్క వలస వెళ్లాల్సిన దుస్థితి. ఇక జూటు, ఫెర్రో పరిశ్రమలు మూతపట్టడంతో వందలాది మంది కార్మికులు రోడ్డున పడ్డారు. ఇక ఏజెన్సీలో అయితే పరిస్థితి మరీ దారుణం. ఇప్పటికీ విద్య, వైద్యం, తాగునీరు అందక కనీస సౌకర్యాలు లేక గిరిజనులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సీజనల్ వ్యాధులతో వందలాది మంది అడవి బిడ్డలు మృత్యువాత పడుతున్నారు. ఇక గిరిజన యూనివర్సిటీ హామీ అయితే మాటలకే పరిమితమైంది. అలాగే జిల్లా కేంద్రంలో నేటికి ప్రభుత్వ డిగ్రీ కాలేజీ లేదంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. పవన్ పోరాట యాత్ర ద్వారానైనా తమ సమస్యలు ప్రభుత్వం దృష్టికి వెళ్లి పరిష్కారం అవుతాయని ప్రజలు ఆశిస్తున్నారు. మరి విజయనగరం జిల్లా సమస్యలపై జనసేనాని ఎలా స్పందిస్తారో, ప్రభుత్వానికి ఎలాంటి అల్టిమేటం జారీ చేస్తారో వేచి చూడాలి.